మరొక ప్రశ్న అన్న, వినుట వలన విశ్వాసం వస్తుంది కదా అన్న, విశ్వాసం ఎలా కాపాడుకోవాలి? విశ్వాసాన్ని విడిచిపెట్టక గట్టిగా పట్టుకోవడం ఎలా? అద్భుతమైన ప్రశ్న. ఎందుకు అద్భుతమైన ప్రశ్న అంటున్నానంటే, ప్రాముఖ్యంగా క్రైస్తవ ఆత్మీయాత్రలో విశ్వాసం అనేది ప్రాముఖ్యమైన పునాది. ఈ పునాది లేకపోతే తర్వాత భవనం నిర్మించడం చాలా కష్టం. అలాగే విశ్వాసం లేకుండా తర్వాత మన ఆత్మీయాత్ర కొనసాగించడం అనేది, ఆత్మీయాత్రను నమ్మకంగా కొనసాగడం అనేది చాలా కష్టం. సో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీకు గుర్తుందా? సాక్షాత్ యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు తోమాతో అంటాడు, తోమా, చూచి నమ్మినవాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అంటాడు. అంటే విశ్వాసం అనేది క్రైస్తవ ఆత్మీయాత్రలకు చాలా ప్రప్రదమైన ప్రాథమికమైన పునాది. అంత మాత్రమే కాదు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం అంటాడు పౌలు. అంటే ఆలోచించండి విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైందో. అంత మాత్రమే కాదు, యూదా భక్తుడు కూడా దీని గురించి ఒక హెచ్చరిక మాట మాట్లాడతాడు. చూడండి, ప్రకటన గ్రంథానికి ముందు యూదా భక్తుడు ఏమంటాడో 20వ వచనంలో ఈ మాట ఉంటుంది. 20వ వచనంలో, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఈ మాట గమనించారా? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. అంటే దేవుడు మనకిచ్చిన మన ఆత్మీయాత్రలో మనం విశ్వసిస్తున్న దాని మీద, పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. ఈ విశ్వాసాన్ని కూల్చే, పాడు చేసే ఎన్నో ఉంటాయి. అయితే ఇప్పుడు 3 ప్రశ్నలు. విశ్వాసం ఎలా పుడుతుంది? విశ్వాసాన్ని ఎలా వృద్ధిపరచుకోవాలి? మూడోది, విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి? ఈ 3 విషయాలు. మొదటిది, విశ్వాసం ఎలా పుడుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో పౌలు అంటాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. సో విశ్వాసం ఎలా పుడుతుంది? వినుట వలన విశ్వాసం కలుగును. అది ఎవరి గురించి? క్రీస్తు గురించి. దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఆయన ప్రేమ, ఆయన వాగ్దానాలు, ఆయన చేసిన ఘనమైన కార్యాలు మన హృదయాన్ని తాకినప్పుడు, చరిత్రలో దేవుడు మన పితరుల పట్ల చేసిన ఘనమైన కార్యాలు మనం ధ్యానిస్తున్నప్పుడు మన అంతరంగంలో విశ్వాసం అనే విత్తనం మొలకెత్తుతుంది, లేదా విశ్వాసం అనే విత్తనం మొలకెత్తుతుంది. ఇప్పుడు ఆ విత్తనం మొలకెత్తితే సరిపోదు, అది వృద్ధి పొందాలి, అది అభివృద్ధి పొందాలి. మొట్టమొదటిది, విశ్వాసం అనే విత్తనం ఎలా పుడుతుంది? వాక్యాన్ని వినటం వలన, వాక్యాన్ని ధ్యానం చేయడం వలన, వాక్యాన్ని గతంలో చరిత్రలో దేవుడు చేసిన ఘనమైన కార్యాలు ధ్యానం చేయడం వలన విశ్వాసం పుడుతుంది. రెండోది, ఆ పుట్టిన విశ్వాసం లేదా ఆ పుట్టిన విత్తనం, నాటబడిన విత్తనం పెరిగి అద్భుతంగా ఫలాలించే విధంగా వృద్ధి చెందాలి. అలా వృద్ధి చెందాలంటే ఆ విశ్వాసం పరీక్ష గుండా వెళ్ళాలి. యాకోబు భక్తుడు తన పత్రికలో ఇలా అంటాడు. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. గమనించారా? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. సో మన విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మనం గెలిచే కొద్దీ మన విశ్వాసం అనే విత్తనం మొలకెత్తుతూ వృద్ధి పొందుతూ మొక్కై మానే ఉంటుంది. ఉదాహరణకు, ఆ విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనానికి గాలి, ఎండ, వాన, తగిన వాతావరణం, సూర్యరశ్మి లేకపోతే ఆ విత్తనం మొక్క ఫలించదు. సో మన విశ్వాసం పుట్టిన తర్వాత ఆ విశ్వాసం వృద్ధి చెందాలంటే విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి. ఉదాహరణకు, అబ్రహాము ఇలాంటి విశ్వాస పరీక్షలు గుండా ఎన్నో వెళ్ళాడు. కాబట్టే అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాగలిగాడు. కారణం ఏంటి? అబ్రహాము ఎన్నో పరీక్షలు కూడా వెళ్ళాడు. దేవుని స్వరాన్ని వినటం, తన దేశాన్ని, తన ప్రాంతాన్ని వదిలిపెట్టి తనంతవరకు చూడని దేశానికి ప్రయాణమై వెళ్ళటం, తనకు వృద్ధాప్యమందు దేవుడు కుమారుని ఇస్తాడని నమ్మి ఆయన వాగ్దానంపై విశ్వసించిన తర్వాత దేవుడు అద్భుతమైన కుమారుని ఇవ్వటం, ఇచ్చిన తర్వాత అదే కుమారుని దేవుడు బలి ఇవ్వటానికి కూడా ప్రయత్నం చేశాడు. కారణం ఏంటి? ఇంతవరకు చేసిన దేవుడు ఇక ముందు చేయగలడు అనే నమ్మకం. ఈ నమ్మకాల్లో, ఈ విశ్వాసంలో ఎన్నో పరీక్షలు గుండా వెళ్ళాడు అబ్రహాం. ఆ పరీక్షలను జయించాడు కాబట్టి విశ్వాసం వృద్ధి పొందింది. ఎదురు చూశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి తన విశ్వాసం వృద్ధి పొందింది. ఇంకా మూడోది, విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రాముఖ్యంగా విశ్వాసం కోల్పోయే అవకాశం ఉందా? ఎస్, బొమ్మాటిగా ఉంది. మీకు గుర్తుందా? పౌలు తన చిట్ట చివరి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక పౌలుని అంటాడు. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసంను కాపాడుకుంటేని. సో విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలంటే మనల్ని పిలిచిన, మనల్ని రక్షించిన దేవుని వైపు చూస్తూ ఆయన వాగ్దానాల మీద, ఆయన వాక్యం మీద ఆధారపడ్డాం. మన చుట్టుపక్కల పరిస్థితులు చూసినప్పుడు మనకు భయాలు రావచ్చు, అవిశ్వాసాన్ని కలగవచ్చు. మన చుట్టుపక్కల పరిస్థితులను కాక, మన స్థితిగతులను కాక దేవుని వైపు చూడడం గొప్ప భాగ్యం. అది మన విశ్వాసాన్ని కాపాడుతుంది. ఉదాహరణకు యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆహాజు అనే రాజు ఉంటాడు. యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆహాజు అనే రాజు, తన చుట్టూ, తన ఉత్తరాన ఇశ్రాయేలు రాజ్యం, సిరియా రాజు తన మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఆ యుద్ధానికి వస్తున్న విషయం తెలిసినప్పుడు ఆహాజు రాజు భయకంపితుడైపోతాడు. ఎందుకంటే వాళ్ళు భయంకరమైన వ్యక్తులు, పెద్ద రాజ్యాలు. ఆ రాజ్యాలు తన మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు భయముతో ఉన్నప్పుడు
యెషయా ప్రవక్త వచ్చి చెప్తాడు, యెషయా, ఆహాజు భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, దేవుడు తప్పకుండా నిన్ను కాపాడుతాడు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చాడు. అయితే ఆహాజు తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు చూసి భయపడిపోతాడు. మన ఆత్మీయాత్రలో కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే మనకు భయం వేస్తుంది. మన వల్ల అవుతుందా, మనం సాధించగలమా, మనం ఎదగలమా, నేను ముందుకు ఎదగలనా, నేను ఆశ్రయింపబడగలనా, దీవింపబడగలనా, అసలు నేను నమ్మకంగా ఉండగలనా, నా శరీర కోరికలు జయించి ఆత్మీయతలో నమ్మకంగా జీవించగలనా అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనల్ని మనం చూసినప్పుడు. సో మై ఫ్రెండ్స్, మనల్ని కాక మనల్ని పిలిచిన, మనల్ని సృష్టించిన, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని వైపు చూడటం ఉత్తమం. ఈ విషయాన్ని మర్చిపోకండి. సో అలా మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం.